నమస్తే, వెల్కమ్ టు ఎస్ఏ రాణి కిచెన్. ఈరోజు మనమండి రాగి ముద్ద చేసుకుందాం. రాగి సంకటి అంటారు కదా, అది చేసుకుందాము. దానికి కావాల్సినవి నేను కొద్దిగా సేమ్ కప్పు తీసుకున్నానండి. ఆ కప్పులో కొద్దిగా అంటే పావు వంతు కూడా కాదు, తక్కువ తీసుకుంటున్నాను రైసు. అట్లానే ఇది రాగి పిండి అన్నమాట అండి. ఇంత తక్కువ అంటే ఉట్టిది రాగి పిండితో మాత్రమే చేస్తే అలవాటు లేకపోతే తినడం కష్టమని బియ్యం తీసుకున్నానండి. ఇగోండి, దీనిని నానబెట్టుకున్నాను. బియ్యం నానబెట్టుకొని ఉంటే తొందరగా మనకి ఉడికిపోతుంది. అందుకని కొంచెము మనం శుభ్రం కడిగేసుకుని నానబెట్టుకోవాలండి. ఇప్పుడు ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఇప్పుడు కుండలోనే చేసుకుందామండి. కుండలోనే చేసుకుంటాను. ఇగోండి, ఈ కప్పుతోనే కదా పిండిని తీసుకున్నాము. ఈ కప్పుతోనే మీకు కొలిచి చూపిస్తాను. వాటరు మనం 4 కప్పులు వేసుకోవాలండి. ఈ కప్పుతో 4 కప్పులు వాటర్ వేసుకుందాము. అప్పుడు చక్కగా ఉడుకుతుంది, పర్ఫెక్ట్గా సరిపోతుంది. మీరు ఈ మెజర్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా తీసుకుంటే ఎవరైనా ఈజీగా చేసేయచ్చు. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా చేసేయచ్చు. ఈజీగా మీకు చూపిస్తున్నాను. కొన్ని స్టవ్ మీద పెట్టుకున్నాను. కొంచెం మూత పెట్టుకుందాము, తొందరగా మరుగొస్తుంది. ఇంకోండి, మన వాటరు చక్కగా వేడెక్కిని. ఇప్పుడు నానబెట్టుకున్నాం కదా, ఆ బియ్యం వేసేసుకుందామండి. ఎప్పుడు కూడా ఈ నానబెట్టుకుంటే కనుక తొందరగా ఉడుకుద్ది. అలాగే వేడి నీళ్ళల్లో వేస్తే కూడా సాఫ్ట్గా వస్తుందండి రైసు. మనం తినేటప్పుడు చాలా సాఫ్ట్గా ఉంటుంది. చూడండి ఎట్లా ఉడికిందో చూపిస్తున్నాను, దగ్గరికి చూడండి. ఇంకోండి, చేత్తో ఇలా అయితే ఇలా నలిగిపోవాలి చక్కగా, అంటే మన రైసు ఉడికిపోయిందని అర్థము. అలా ఉడికించుకోవాలండి, అప్పుడు బాగుంటుంది. ఇప్పుడు రాగి పిండి వేసుకుందాము. చక్కగా నీళ్ళంతా కూడా పరుచుకునేలాగానే వేసుకుందాము. ఇప్పుడు కలుపుకూడదండి, మూత పెట్టేసి సిమ్లో పెట్టండి. ఒక 2-3 నిమిషాలు పెట్టాలి. ఆ వేడి నీళ్ళల్లోనే పిండి ఉడుకుతుంది. ఇప్పుడు మూత తీసి చూపిస్తున్నాను, చూడండి. చూసారా, పిండి ఆవిరి నీళ్ళతో చక్కగా ఉడికింది కదా. ఇప్పుడు మనము కలుపుకుందాము. చక్కగా ఉండలు కట్టుకుంటా ఇలాగా ఒక గుంట గరిటె తీసుకుంటే చక్కగా కలుస్తుందండి. గుంట గరిటె అయితే బాగుంటుంది. నేను చూడండి గుంటగా తీసుకున్నాను కదా, అట్లా తీసుకుంటే మంచిగా కలవడం అనేది జరుగుతుంది. పిండి, వాటరు, రైసు అంతా కూడా చక్కగా కలుస్తాయి. కొంచెము ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని కాసేపు ఇంకా సిమ్లో పెట్టుకొని మగ్గించుకుందామండి. చూసారా, కుత్త ఉడుకుతుంది. ఇట్లా ఉడకాలి, ఉడికితే బాగుంటుంది. ఒక 2 నిమిషాలు చాలండి, ఎక్కువసేపు వద్దు. అడుగు పట్టేస్తే టేస్ట్ మారిపోతుంది. సిమ్లో పెట్టి ఒక 2 నిమిషాలు అలా పెట్టేస్తే సరిపోతుంది. చూడండి చక్కగా ఎలా ఉడికిందో, దగ్గరికి వచ్చింది కదా. ఇంకా చాలండి, స్టవ్ కట్టేసుకుందాము. ఇంకా అవసరం లేదు, మనము ఇంకా ఉడకక్కర్లేదు. ఇంకా చల్లారినాక ఇంకా దగ్గరికి గట్టి పడిపోతుంది. చూడండి, కొంచెం వేడుంది, కాకపోతే ఇందాకంత వేడి కాదు, చల్లగా అయ్యింది. మీకు ముద్ద ఎలా చేసుకోవాలి చూపిస్తాను. చేత్తో పెడితే కాలిపోతుంది కదా, అందుకోసమని మనకి ఇలాంటి గిన్నె తీసుకుని దాంట్లోకి కొద్దిగా నెయ్యి రాసుకోవాలండి. ఇలాగా రాసుకొని మనము ఉడికించుకున్న
ఆ రాగి సంకటి ఉంది చూసారా, అది ముద్ద కొంచెం వేసుకొని కొద్దిగా ఇలా అంటే కనుక రౌండ్ షేప్ వస్తుందండి. ఈజీ అనమాట. చేయి కాలుతుంది కాబట్టి ఇలా చేసుకుంటే చక్క వేడివేడిగా బాగుంటుంది కూడా. కాలుతుంది కూడా అండి. చూడండి చక్కగా రౌండ్గా వచ్చింది కదా, అట్లా వస్తుందండి. ఈజీగా చేసుకోవచ్చు. ఇలాగా ట్రై చేయండి, బాగా మంచిగా వస్తుంది. నేను మటన్ కర్రీ చేశానండి. మటన్ కర్రీ రాగి సంకటి చాలా బాగుంటుంది. రాగి ముద్దలతో తింటే అది కూడా షేర్ చేస్తాను మీకు కర్రీని. ప్రస్తుతానికి రాగి సంకటి ఎలా చేసుకోవాలో మీకు చూపించాను కదా, చాలా బాగుంటుందండి. నా రెసిపీ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.